వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. నేను వెంకటేష్ మేడుకొండ. రోజులాని ఈరోజు కూడా కీలకమైన అంశంపై చర్చించబోతున్నాం. ప్రధానంగా రేపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో పర్టికులర్గా ఏపీ విషయం, ఆంధ్రప్రదేశ్ విషయం చాలా కీలకంగా, చాలా ఆసక్తిగా తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ పట్ల తెలుగు రాష్ట్రాల పట్ల అవగాహన ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో చాలా యాంగ్జైటీకి ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు గెలుస్తున్నారు, ఎవరు గెలబోతున్నారు, అధికార పార్టీ మళ్ళీ పవన్ రిటైన్ చేసుకుంటుందా, లేదంటే కూటమి గవర్నమెంట్ వచ్చి కొలువు తీరుతుందా అనే అంశంపై చాలా ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతూ ఉంది. అట్ ది సేమ్ టైం బెట్టింగ్లు కూడా భారీగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సర్వేలు అయితే ఎగ్జిట్ పోల్ సర్వేస్ చాలా వచ్చాయి, ఇప్పటికే చాలా వచ్చాయి. కొన్ని వైసీపీకి అనుకూలంగా కొన్ని ఇస్తే, కొన్ని కూటమికి అనుకూలంగా ఇచ్చాయి. వాటిలో లోకల్ ఉన్నాయి, నాన్ లోకల్ ఉన్నాయి, లోకల్ ఉన్నాయి, నేషనల్ లెవెల్ సర్వేస్ కూడా ఉన్నాయి. కానీ మా ఛానల్ ఐడియాలజీ ప్రకారం ఎగ్జిట్ పోల్స్ని మేము నమ్మం కాబట్టి జస్ట్ ఉన్న మ్యాటర్ చెప్తూ ఉన్నాను. ఎగ్జిట్ పోల్స్ ఎలా అయినా రావచ్చు, బట్ అల్టిమేట్గా ప్రజలు ఇచ్చిన తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది, పోస్టల్ బ్యాలెట్లో నిక్షిప్తమైంది. ఎవరికి ఇవ్వబోతున్నారు, ఏం చేయబోతున్నారు, అంటే ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారనేది మాత్రం చాలా చాలా అంటే చాలా ఉత్కంఠ రేపుతూ ఉంది. రేపు పొద్దున 8 గంటలకి, అంటే మంగళవారం ఉదయం 8 గంటలకి తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. 8:30 నుంచి ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు కూడా మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికారులందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు. రేపు ఉదయం 7 గంటలకల్లా ఆల్మోస్ట్ సామాగ్రితో, పర్టికులర్గా ఈవీఎంలు కానీ వీవీప్యాడ్లు కానీ ఆ సిబ్బంది వాటితో అక్కడికి కౌంటింగ్ సెంటర్లకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఎవరు గెలవబోతున్నారు, ఏంటి, ఎగ్జిట్ పోల్సే ఎగ్జాక్ట్గా అవ్వబోతున్నాయా, ఇంకేమైనా ఉందా, ఆ యొక్క పార్టీల యొక్క వర్షన్ ఏంటి అనేది ఫైనల్గా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రేపటి తర్వాత మళ్ళీ టాపిక్ మారిపోయే అవకాశం, ఎందుకంటే కొత్త గవర్నమెంట్ కొలువు తీరిందంటే కొంత ఈ టాపిక్ మీద కొద్దిగా ఇక కొంచెం ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంటుంది. రైట్, డిబేట్లోకి వెళ్ళే ముందు అన్నపరెడ్డి మామూలుగా గెస్టులు వైసీపీ నుంచి అన్నపరెడ్డి విజయ్ గారు ఉన్నారు, టీడీపీ నుంచి జనార్దన్ గారు, కాంగ్రెస్ నుంచి ఎస్కే బాజీ ఉన్నారు. రైట్, డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, పర్టికులర్గా కౌంటింగ్ సంబంధించి, చంద్రబాబు సంబంధించి. ఆ వ్యాఖ్యలు ఏంటో ఒకసారి విని చూసి డిబేట్ స్టార్ట్ చేద్దాం. దేశమంతా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సంతకం ఉంటే చాలు అని ఒకటి పెట్టారు. ఇది కూడా ఏది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి బ్యాలెట్ పేపర్ చూస్తే సరిపోతుంది, ఇవేం అక్కర్లేదని వాళ్ళు రిక్వెస్ట్ చేశాక వీళ్ళు మార్చారు ఈసీ. దాంట్లో క్లియర్గా బ్లాటెంట్ వయలేషన్, నీ ప్రొసీజర్స్, నువ్వు ఫామ్ చేసుకున్న రూల్స్ నువ్వు వయలేట్ చేస్తుంది ఈసీ. అది కూడా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత, పోలింగ్కు ముందు డెసిషన్ తీసుకుని కంట్రీ అంతా ఇంప్లిమెంట్ చేస్తే అది న్యాయమైంది, నిష్పక్షపాతంగా ఉన్నది. పోలింగ్ అయిపోయింది, కౌంటింగ్ దగ్గరికి వచ్చాక అది ఒక స్టేట్లో ఇక్కడ మాత్రమే ఇలాంటి ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేది విడ్డూరంగా కనపడుతుంది, అనుమానాస్పదంగా కూడా ఉంది. అదే రైట్ చేసాం, బట్ కోర్ట్ డజంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ అట్ దిస్ జంక్షన్. కాలేమని అది కోర్టు కెన్ టేక్ దట్ కాల్. అది ఇండిపెండెంట్ వ్యవస్థ. కానీ మాకున్న హక్కు పొలిటికల్ పార్టీగా ఏదుందో దాన్ని అయితే పూర్తి ఎగ్జాస్టివ్గా వాడుకున్నాం. ప్రతిదీ ఇవే కాదు, చాలా చోట ఈసారి కనిపిస్తున్న ఖచ్చితంగా ఒకటే అంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే సిస్టమ్స్ ను మ్యానిపులేట్ చేయడం, నేను మ్యానిపులేట్ చేయగలను, నా శక్తి ఇంత ఉంది అని చూపే రకంగా ఒక రౌడీ అయితే ఎలాగైతే రౌడీజం చేసి అందరినీ భయపెట్టి ఇచ్చేస్తాడు, సిస్టమ్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం, ఎలక్షన్ కమిషన్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం గత 2 నెలలుగా మీరు అందరు గమనిస్తున్నారు. కూటమి అని పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి, ఈసీ కోడ్ వచ్చినప్పటి నుంచి, అది అధికారుల బదిలీల్లో కావచ్చు, అడ్డగోలు నిర్ణయాలు అప్పటికప్పుడు తాత్కాలికంగా తీసుకుంటున్నవి కావచ్చు, ఏదైనా సరే అన్నిట్లో తన ప్రభావం ఉంది అని చూపుతున్నాడు. అది చూపించి అధికార యంత్రాంగం మీద పట్టు సాధించే ప్రయత్నం చేశాడు. దేశమంతా కాకుండా. రైట్, అది చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఆయన. ఏపీ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించి ఈసీ తీసుకొచ్చిన నిబంధన వెనుక చంద్రబాబు నాయుడు ఫోర్స్ ఉంది, ఆయనే ఉన్నారని చెప్తున్నారు. అంతేకాదు ఆయన వ్యవస్థలు మొత్తం కూడా మేనేజ్ చేస్తారనే ఒక వాదన వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ముందుగా అధికార పార్టీ నేత అన్నపరెడ్డి విజయ్ గారు ఉన్నారు. నమస్తే అండి. రేపు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, ఏంటి మీ అంచనా ఏంటి,
ఎగ్జిట్ పోల్స్ ఆల్మోస్ట్ రెండు పార్టీలు కూడా ఈక్వల్గానే ఇచ్చేసాయి, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువనే మనం చెప్పలేము. బట్ అఫ్ కోర్స్ అవి మీరు నమ్ముతారా నమ్మరా అనేది మాత్రం పక్కన పెడితే ఏమనుకుంటున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రేపు రిజల్ట్? ముందుగా మీరు చెప్పిన ఉపోద్ఘాతంలోంచి వస్తాను నేను. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా కావా, లేకపోతే ఇప్పుడు ఇక సర్వే సంస్థలు నిబద్ధత, కొంతమంది నమ్మొచ్చా, పార్టీలు నమ్మినయా నమ్మలేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, క్షేత్రస్థాయిల్లో ప్రజల్లో మనకున్న బలాన్ని బట్టి, మనం చేసిన పనిని బట్టి, మనకు జరిగినటువంటి దీన్ని బట్టి నా వ్యక్తిగతంగా కానీ పార్టీ కానీ ప్రతి కార్యకర్త వైసీపీ బలంగా పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మగలుగుతున్నాం, 100% నమ్ముతున్నాం. అలాగే అదే సమయంలో ఈ 30 ఏళ్ల రాజకీయం మనం దగ్గరగా చూసిన దాంట్లో ఈ ఎలక్షన్ మాత్రమే అత్యంత ఉత్కంఠని, కన్ఫ్యూజన్ని ప్రజలందరిలోనూ దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను రేకెత్తించడంలో ఏ సందేహం లేదు. ఇక మన అనవసరపు మాటలు, అనవసర ప్రస్తావనలకు వెళ్ళకపోతే ప్రజలు వారి తీర్పుని ఆల్రెడీ నిక్షిప్తం చేసేసి ఉన్నారు. రేపు ఉదయం ఫలితాలు రాబోతా ఉన్నాయి. మాకున్న పాజిటివ్ పాయింట్స్ గతంలోనే చెప్పాం. సజ్జల గారు చెప్పినట్టుగా ఇప్పుడు చంద్రబాబు గారు అనే వ్యక్తి ఎలక్షన్ పోలింగ్ పూర్తయిన దాకా టీడీపీ కానీ కూటమి కానీ చంద్రబాబు గారు కానీ మేము 100% గెలవబోతున్నాం, లేకపోతే మా మేనిఫెస్టోని జగన్ మేనిఫెస్టో కంటే ఎక్కువగా ప్రజలు ఆదరించారు అనే మాట ఈ రోజుకి వాళ్ళు చెప్పలేకపోతా ఉన్నారు. వాళ్ళు చెప్పగలుగుతుంది ఏంటంటే ఒక 2% ఓటింగ్ ఎక్కువైంది అనే మాట కేవలం ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల, వ్యతిరేక పవనాలు వీసినప్పుడే ఓటింగ్ పెరుగుతుంది అనేటువంటి ఒక జనరల్ సూత్రం ప్రకారం వాళ్ళు చెప్తా ఉన్నారు తప్ప పర్టికులర్గా మేమే గెలవబోతున్నాం, ఇందుకు కారణం ఇది అనేటువంటి చెప్పలేకపోతాం. రెండోది ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మనకి గతంలో వాళ్ళు ఎంతో విభేదించిన, ఎదురుమదురుగా ఒకళ్ళొకళ్ళు తీవ్రంగా విమర్శించుకున్న, ఇవాళ అవసరార్థం సహజీవనం టైపులో ఇవాళ కూటమి పవన్ కళ్యాణ్ గారి చొరవ కానివ్వండి, లేదా చంద్రబాబు గారి అది అన్ని వదిలేసేసి బీజేపీతో, లేకపోతే బీజేపీ వదిలేసుకొని ఇవాళ కలిసి కూటమి జతగట్టింది అంటే ఖచ్చితంగా 150 సీట్లు ఉన్నటువంటి పార్టీ, 175 ఆస్పిరేషన్ చేసిన పార్టీ ఇవాళ 100, 110, 115 మీద మేము గెలవబోతున్నాం అని చెప్తున్నామంటే కూటమి గట్టి పోటీ ఇచ్చిందనే ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఆ పోటీ ఇచ్చినటువంటి విషయాన్ని నమ్మాల్సిందే. క్షేత్రస్థాయి పరిస్థితులు. ఇక ఎగ్జిట్ పోల్స్ విషయానికి వద్దాం. ఎగ్జిట్ పోల్స్ ప్రతి పార్టీ కూడా మాకు అనుకూలంగా వచ్చినప్పుడు మేము నమ్ముతాం, లేకపోతే మేము అనుకూలంగా రానప్పుడు వాటి ఎగ్జిట్ పోల్స్ అన్ని ట్రాష్ అని చెప్పేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక చిన్న విశ్లేషణ చేద్దాం సరే. ఏంటంటే మీకు మొట్టమొదటి వచ్చిన 2, 3 ఒక ప్రామాణికంగా తీసుకునేటువంటి సంస్థలు, ఇక్కడ పేర్లు అక్కర్లేదు, ప్రామాణికంగా తీసుకునే సంస్థలు మొదట్లో 2 వైసీపీ 1 టీడీపీకి వచ్చిన తర్వాత, చంద్రబాబు గారు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఒక 15, 20 సంస్థలు హడావుడిగా ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది. అసలు ఆ సంస్థలు ఎక్కడున్నాయో తెలియదు, ఏమున్నాయో తెలియదు. వాటిల్లో కూడా మళ్ళా విశ్లేషణ చేసుకుంటే మనం వాళ్ళు గెలుపు ఓటములు, ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినప్పుడు విజయ్ గారు సేమ్ కంప్లైంట్ కూడా కూటమి నేతలు కూడా ఇస్తున్నారు. ఏది వైసీపీకి ఏదైతే ఫేవర్గా ఇచ్చిందో ఆ సర్వేలో చాలా సర్వే సంస్థలు ఎవరికి తెలియనే కంప్లైంట్ ఇస్తుంది. జస్ట్ లైక్ మీరు చెప్పినట్టుగానే నేను అక్కడికే వస్తున్నాను. రైట్, మ్యూట్ లో ఉన్నట్టు చెక్ చేసుకుని విజయ్ గారు. రైట్, నేను క్లియర్ గా చెప్తా ఉన్నాను. ఏంటంటే వైసీపీ గెలిపించిన సంస్థలన్నీ కూడా 95 నుంచి 115 ప్రామాణికంగా టీడీపీకి ఇచ్చినటువంటి సంస్థలు కొన్ని 95 కొన్ని సంస్థలు ఇచ్చినాయి, 135 కొన్ని సంస్థలు ఇచ్చినాయి, 165 సంస్థలు కొన్ని ఇచ్చినాయి. ఏదో కేకే సర్వే అంట, అది కమ్మా కాపు సర్వే లాగా 1-2 సీట్లు మాత్రమే తెలుగుదేశాన్ని మన వైసీపీకి వస్తాయని ఇచ్చింది. విజయ్ గారు ఒక విషయం, కేకే ప్రస్తావన తెచ్చారు కాబట్టి చెప్తున్నాను. లాస్ట్ ఎలక్షన్ లో దేశవ్యాప్తంగా మీ పార్టీకి సింగిల్ డిజిట్ ఇచ్చిన వ్యక్తి కేకే మాత్రమే, ఆ విషయం మర్చిపోవద్దు. 151 సీట్లు వస్తాయని ముందే చెప్పిన వ్యక్తి కేకే మాత్రమే దేశవ్యాప్తంగా. 170 సీట్లు వస్తాయని ఆయన ఇక్కడ చెప్పాడు. 151 ప్లస్ వస్తాయి, 150 దాటుతాయని. 151 ఇప్పుడు ప్రామాణికంగా అడావుడిగా సరే. ఈ ప్రామాణికతను ఇప్పుడు మనం దాని మీద చర్చ పోయే కంటే
మేము దృఢంగా మేము నమ్ముతున్నాం అధికారంలోకి 110 నుంచి 105 నుంచి 115 మధ్యలో వస్తున్నామని. ఇంతకంటే రేపు పొద్దున్న రిజల్ట్ ఒక్కటే హానెస్ట్ గా ఆన్సర్ చేయండి విజయ్ గారు. కూడా మనం ఇక్కడ చెప్పడం ఎందుకు? విజయ్ గారు ఒకటే ఆన్సర్ చేయండి హానెస్ట్ గా. 175 150 ఎబో గతం కంటే ఎక్కువ మంచి ఫలితాలు సాధిస్తామన్న మీరు సర్వే సంస్థలు ఇచ్చినటువంటి 105కో 110కో ఎందుకు కన్ఫైన్ అవ్వాల్సి వచ్చింది? ఏం చెప్తారు దీనికి సమాధానం? పరిస్థితులు కూటమి బలంగా ఉండటం, కూటమి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా బీజేపీకి అంటగాగి ఎలక్షన్ సంస్థలని తప్పుడు ప్రచారాలు చేసి ఎలక్షన్ కమిషన్ తప్పుదోవ పట్టించి రకరకాల విన్యాసాలు చేసి రకరకాల భయాందోళనకి లేకపోతే రకరకాల విష ప్రచారాలకి జరిగినట్లో ఎంతో కొంత శాతం ప్రజలు నమ్మలేదని అనుకోవడానికి ఏం లేదు. ఇవాళ 170 ఎవరైనా మెరుగైన ఫలితాలే కోరుకుంటాం, కానీ ఇవాళ ఖచ్చితంగా 115 మాక్సిమం 115 తోటి బయటపడాల్సిన పరిస్థితి వచ్చిందన్న మాటలో నిజం. అంతేగాని అంతకంటే గొప్ప విశ్లేషణ ఏం అక్కర్లేదు. కూటమి బలంగా లేదని ఎవరు చూడట్లేదు. ఇక్కడ కూటమి కూడా బలమైన ప్రతిపక్షంగానే ఏర్పడబోతాం. రైట్ టీడీపీ నుంచి జనార్దన గారు ఉన్నారు. జనార్దన గారు, మీరు మీ క్యాలిబర్ నమ్ముకున్నారా, ఎగ్జిట్ పోల్స్ నమ్ముకున్నారా? మీ కూటమి పవర్ నమ్ముకున్నారా, ఎగ్జిట్ పోల్స్ నమ్ముకున్నారా? జనార్దన గారు నమస్కారం అండి, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ. ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఎగ్జిట్ పోల్స్ అనే వాటిని కనుక చూస్తే కొన్నిసార్లు కొన్ని సంస్థల యొక్క ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి, కొన్నిసార్లు సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అనేటివి పడ్డ ఓట్లనేవి మార్చవు. కొంచెం అంచనా వేస్తే ఏ విధంగా పడ్డాయని అంచనా వేస్తాయి తప్పితే ఆల్రెడీ నిక్షిప్తమైన ఓట్లనేవి మార్చవు. ఇంకొక 15 గంటల్లో లేదా 20 గంటల్లో ఆల్రెడీ ఫలితం తేలుతుంది. ఫలితం తేలి ఎవరి భవిష్యత్తు ఏంటి, ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారు, ప్రజల నిర్ణయం ఏంటి, ప్రజలు ఎవరికి మద్దతుగా నిలబడుతున్నారు అన్న విషయం తేటతెల్లమవుతుంది. కాబట్టి ఇవాళ ఎవరినో నెట్టాల్సిన, ఎవరి మీదనో నెట్టాల్సిన అవసరం లేదు, ఏ సంస్థల మీదనో నెట్టాల్సిన అవసరం లేదు. రెండవది, ఎంతసేపు బీజేపీతో అంటగాగా, మేము బీజేపీతో అంటగాగలేదు, బీజేపీతో పొత్తులో ఉన్నాం, భాగస్వాములుగా ఉన్నాం. మేము ఒక్కటై సారూప్యత కలిగిన కొన్ని అంశాల ప్రాతిపదికన మేము పోటీ చేసాం, ఆ ప్రాతిపదికన మేము పనిచేసాం. రెండోది, ఎంతసేపు ఎలక్షన్ కమిషన్ మీద ఏడవడం తప్పితే వాస్తవికత ఏంటి అనేది చెప్పలేని పరిస్థితులు ఇలా వైసీపీ ఉంది. ఇయాలనే ఈ ఒక 2024 ఎలక్షన్లోనే ఎలక్షన్ కమిషన్ అనేది అధికారులను బదిలీ చేయలేదు. ఒక ఆంధ్రప్రదేశ్ వారికి ఎన్నికల అధికారుల బదిలీ అనేది పరిమితం కాలేదు. ఇంకోటి ఏంటంటే ఎన్నికల కమిషన్ అనేది అధికారులను మారుస్తుందేమో కానీ ఓటర్ల యొక్క మైండ్ సెట్ ను మార్చదు, ఓటర్ల యొక్క నిర్ణయాన్ని మార్చదు. వచ్చిన అధికారులు కూడా వాళ్ళ నిర్ణయాల్లో వాళ్ళ యొక్క రక్షణ పరమైన ఏర్పాట్లలో ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ల కోసం ఏమన్నా చర్యలు తీసుకుంటారేమో కానీ ఓటేసే ఓటర్ యొక్క నిర్ణయాన్ని మాత్రం మార్చలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. 2019 ఎన్నికల సమయంలో కూడా అధికారులు మార్చిన సందర్భాలు ఇదే ఎలక్షన్ కమిషన్ చేసింది. అప్పుడు మారుస్తేనేమో గొప్ప, ఇప్పుడు కాదంటే కాదు. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్, ఇంకోటి ఏంటంటే నేను ఒక విషయాన్ని ఒప్పుకుంటా, మాకేదో ఫేవర్ గా చెప్పినంత మాత్రాన అది గొప్ప సంస్థను లేదు, మాకు వ్యతిరేకంగా చెప్పినంత మాత్రాన అది మేము తీసి పాడేయము. ఏ వ్యవస్థను, ఏ సంస్థను కూడా, ఏది ఈ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంస్థల్ని. సో నమ్ముతున్నారు అయితే? ఎందుకంటే జనార్దన్ గారు ఎగ్జిట్ పోల్స్ నమ్ముతున్నారు, బలంగా నమ్ముతున్నారు అయితే మీరు? మేము కొన్ని సంస్థల్ని బలంగా నమ్ముతున్నాం, కొన్ని సంస్థల్ని, కొన్ని క్షేత్ర స్థాయికి అనుకూలంగా ప్రజల యొక్క నిర్ణయాలకు 5 సంవత్సరాల నుంచి ప్రజలు చేసిన పోరాటాలకు అనుకూలంగా ఎవరైతే ఎగ్జిట్ పోల్స్ చేశారో, ప్లస్ ఆ ఎగ్జిట్ పోల్స్ లో వాళ్ళు తీసుకున్న ప్రామాణికాలు ఏంటి అనేది, వాళ్ళు ఏ విధంగా ఫలితాన్ని చెప్తున్నారు అనే దాన్ని బట్టి మేము కొంతమేరకు నమ్ముతున్నాం. ఒకటండి, ఈనాడు ఏదైతే టీడీపీ లేదా ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్పిన ఎగ్జిట్ పోల్ సంస్థలే 2019లో వైసీపీ గెలుస్తుందని చెప్పాయి ఆల్రెడీ. కాబట్టి కొన్నిసార్లు చూసాం, లగడపాటి లాంటి వాళ్ళు కొన్నిసార్లు 2009లో చేసిన సర్వే సఫలం అంటే ప్రజెంట్ చేసింది, ప్రజల తీర్పును రిప్రజెంట్ చేసింది. 2004లో చేసింది, అదే 2018లో చేయలేదు, 2018 తెలంగాణ ఎన్నికలలో చేయలేదు, 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో లగడపాటి సర్వే విఫలమైంది. దానికి ఆయన ఏకంగా నేను భవిష్యత్తులో సర్వే చేయనని ప్రకటించారు. అదే మరి 2009లో ఏం జరిగేది అంటే, కొన్నిసార్లు కొన్ని సంస్థల యొక్క ప్రామాణికాలు కానీ వాళ్ళు తీసుకునే శాంపిల్స్ కానీ కొన్నిసార్లు విఫలమయ్యే అవకాశం, అంటే కొన్ని ఫెయిల్యూర్స్ దారి తీసే అవకాశం. అన్నిసార్లు అన్ని సంస్థలు ఖచ్చితంగా ప్రజల యొక్క తీర్పుకు అర్థంగా నిర్ణయాన్ని వెల్లడిస్తాయి, సర్వే చేయగలుగుతాయి అని కూడా మనం చెప్పలేం. ఓకే, అలాగని కొన్ని సర్వే సంస్థలు విఫలమైనంత మాత్రాన కొన్ని సర్వే సంస్థల యొక్క ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంస్థల యొక్క స్టాండర్డ్ ని లేకపోతే క్వాలిటీని
వాళ్ళ యొక్క ఫేమ్ ని మనం తీసిపడేయాలి. ఎందుకంటే అన్నిసార్లు ఒకే రకంగా ఒక సంస్థ యొక్క నిర్ణయాలు, ప్రామాణికాలు, శాంపిల్స్ అనేవి పనిచేస్తాయి అనేది కూడా మనం చెప్పలేము. కాబట్టి అంత మాత్రాన్ని ఏదేమైనప్పటికీ కూడా ఇలా చంద్రబాబు వచ్చాక, అమెరికా నుంచి వచ్చాక సర్వే సంస్థలు మార్చాయి. సర్వే సంస్థలు మారిస్తే ఎగ్జిట్ పోల్స్ మార్చినంత మాత్రాన రేపు మన ఈవీఎం మిషన్లలో ఉన్న తీర్పు అయితే మారదు కదా. ఎగ్జాక్ట్. మొత్తానికైతే చంద్రబాబు మార్చాడు కదా ఈవీఎంలలో ఉన్న తీర్పునైతే, ప్రజల యొక్క తీర్పునైతే ఎంతసేపు ప్రచారంలో చెప్పిందే తప్పితే దాని ప్రకారమే ప్రచారంలో లేదా పార్టీలు వెల్లడించిన, పార్టీలు చూపెట్టిన మేనిఫెస్టోనో లేకపోతే గత ట్రాక్ రికార్డునో, ఈ వైసీపీ యొక్క 5 సంవత్సరాల ట్రాక్ రికార్డునో దీన్ని బేస్ చేసుకుని ప్రజలు ఎవరికి పోటేయాలి, ఎవరికి మద్దతు నిలబడాలి, ఎవరిని ఇంటికి పంపించాలి, ఎవరికి రాజకీయ సన్యాసాన్ని ఇవ్వాలనేది నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ దాని ప్రకారం అయిపోయింది. అది ఈవీఎంలో భద్రంగా ఉంది, సీలేసి. అలాంటప్పుడు దానిపైన ఇంకేదో ఆరోపణలు చేయడం అనేది అది ఆడలేక మధ్యలో అది ఆడలేక పందిరి కూర్చు అన్నట్టే ఉంటుంది తప్పితే పెద్దగా ఏముండదు. కాబట్టి ఇప్పటికైనా పోనీ రేపు 10-15 గంటలు అయితే ఒక్కటి మనం ప్రజల తీర్పును, ప్రజల యొక్క నిర్ణయాన్ని స్వాగతించడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా? ఓకే. ఇలా నేను ఇంకోటి ఏంటంటే వైసీపీ వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని మేము కించపరచట్లేదు, లేదు అది కొట్టిపడేయట్లేదు. రేపు ఇస్తారు ప్రజల తీర్పు. మధ్యాహ్నం కల్లా మొత్తం ట్రెండ్స్ వచ్చేసి క్లారిటీ వచ్చేస్తుంది. సో మీకు ఒకవేళ మీరు తలకిందులుగా, మీకు అనుకున్న దానికి తలకిందులుగా ఒకవేళ తీర్పు వస్తే దాన్ని స్వాగతిస్తారా? స్వాగతించే ధైర్యం, గట్స్ ఉన్నాయా? ఒకటండి, ప్రజల నిర్ణయమే శిరోధార్యం. ఇప్పుడు స్వాగతించక ఏం చేస్తాం? ప్రజల నిర్ణయం ఒక రకంగా ఉన్న తర్వాత ప్రజల నిర్ణయం ఏ రకంగా ఉంటే అంత తీవ్రంగా ప్రభుత్వాన్ని జనార్దన్ గారు, అంత తీవ్రంగా కూటమి నేతలంతా కూడా ఉన్న ప్రభుత్వాన్ని చాలా వ్యతిరేకించారు, బలంగా వ్యతిరేకించారు. ఈవెన్ అసలు ఎంత దారుణంగా అంటే తీవ్రంగా, చాలా సివియర్గా అట్ ది పీక్స్ లెవెల్లో వ్యతిరేకించారు కదా. సో అయినప్పటికి కూడా వ్యతిరేక తీర్పు వచ్చినట్లయితే కనీసం మీరు ఫేస్ చేయగలుగుతారా మీడియాని అనేది ఒక చిన్న ఒకటండి. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టే మేము స్వాగతిస్తామంటున్నాం, కానీ ఆ పరిస్థితే రాదు అని మేము అంటున్నాం. ఓకే, మాకు ఆత్మవిశ్వాసం ఉంది. మీరు ఒక మీడియా ఇక్కడికున్న మమ్మల్ని అడిగేదానికి రాకపోతే స్వాగతిస్తారన్నప్పుడు తీర్పు, ప్రజా నిర్ణయం శిరోధార్యం నేను ఖచ్చితంగా స్వాగతిస్తామని చెప్తున్నాం. కానీ వాస్తవిక కోణంలో, వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ బేస్ మీద మాకు ఆ పరిస్థితే రాదు. జనరల్ గా ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే జనార్దన్ గారు, జనరల్ గా ఒక పార్టీ ఓన్ గా సింగిల్ గా కంటెస్ట్ చేసి ఓడిపోతే ఆ బాధ వేరుగుంటది. బట్ 3 పార్టీలు అక్యుములేటెడ్ గా పోటీ చేసి కూడా ఓడిపోతే అది కొంచెం దాని సివియారిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఆ ఛాన్సే లేదని మేము అంటున్నాం. మా ఆత్మవిశ్వాసంతో ఉన్నాం, గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకుని ఉన్నాం. ఎందుకంటే మేము ఒకటండి, ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం, ఇంకేదో మేము లేదు చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గ్రౌండ్ రియాలిటీని తెలుసుకొని ఆ ప్రకారమే మాట్లాడగలుగుతాం. మేము అధికార పార్టీలో ఉంటే ఇంకేదో గొప్పలకో డాంబికాలకో పోవాల్సిన అవసరం ఉంటుంది. మాకు అవసరం లేదు. మేము ప్రతిపక్ష పార్టీలో గ్రౌండ్ రియాలిటీని బేస్ చేసుకుని 5 సంవత్సరాల మా పోరాటాన్ని, ప్రజల యొక్క స్పందన బేరీ చేసుకునే మేము మాట్లాడుతున్నాం. రైట్. అంతేగాని ఇక మీరు అసలు రాకపోతే అనేదాన్ని మా దగ్గర అసలు ఆ క్వశ్చనే లేదు మా దగ్గర. మీరు అడిగారు కాబట్టి స్వాగతిస్తున్నామని చెప్తున్నాం. రైట్. బాజీ గారు, సరే రేపు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఎగ్జిట్ పోల్స్ చాలా వచ్చాయి, వాటిలలో అఫ్కోర్స్ 1-2 మినహాయించి మీకు ఏవి ఇవ్వలేదు. మీరు 1-2 పోటీ గెలవగలరని 1-2 సంవత్సరాలు మాత్రం ఇచ్చాయి. సరే, ఆ విషయం పక్కన పెట్టండి. మీకేమనిపిస్తుంది? రేపు ఫలితం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ అంచనా ఏంటి? వెంకటేష్ గారికి, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం. యాక్చువల్గా తినబోతూ రుచి ఎందుకని కొద్ది గంటల్లోనే మనకి రిజల్ట్స్ తేటతలం అవుతాయి. ఇప్పటి వరకు ఏంటంటే మేం గెలుస్తామని బీరా పలికిన వాళ్ళు కూడా కొద్దిగా ఆ తీవ్రత తగ్గుతూ వస్తూ ఉంది మాటల్లో, మన అర్థమవుతా ఉంది. కాకపోతే ఈ ఎగ్జిట్ పోల్స్ అంశానికి వస్తే కనుక సాధారణంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఏ సంస్థ కూడా అంత ఎగ్జాక్ట్ గా ఎగ్జిట్ పోల్స్ ని మరి కరెక్ట్ గా ఇవ్వడం అనేది ఎప్పుడు జరగలేదు. అది అసంభవం కూడా. కారణం ఏంటంటే ఏ సంస్థ అయినా కానీ ఒక నియోజకవర్గాల వారీగా శాంపిల్స్ తీసుకొని అభిప్రాయాల్ని, ఓటర్ల యొక్క మనోగతాన్ని, అభిప్రాయాలను తీసుకుంటున్న నేపథ్యంలో ఏం జరుగుతుందంటే ఎవరు కూడా ఇవాళ రేపు అందులో ఈసారి జరిగిన ఎన్నికలు చాలా తీవ్రంగా, చాలా వేడిగా యుద్ధ వాతావరణాన్ని తలపించే విధంగా జరిగినాయి. ఈ నేపథ్యంలో ఏ ఓటరు కూడా తను ఏ పార్టీకి ఓటేశాడనేది బహిరంగంగా చెప్పడం అనేది జరగదు, సాధ్యం కాదు, అది అసంభవం. కాకపోతే ఏంటంటే ఒక పార్టీకి సానుభూతిగా ఉన్న వ్యక్తులు మేము ఆ పార్టీకి ఫేవర్ గా చెప్తారు.
ఇంకొక పార్టీకి సానుభూతిగా ఉన్న ఓటర్ ఇంకో ఇప్పుడు అన్ని వచ్చిన సర్వేలు మొత్తం కూడా అలానే అనుకుంటున్నారా బాజీ గారు? వచ్చిన సర్వేలన్నీ కూడా అలానే అనుకుంటున్నారా? ఇప్పుడు న్యూట్రల్ గా ఉన్న ఓటర్ యొక్క మనోగతాన్ని అంచనా వేయటం, పసిగట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది చాలా ఎర్రర్తో కూడుకుని ఉంటుంది. ఒక అంచనా మాత్రం వేయగలుగుతారు. ఆ అంచనా ఏంటంటే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ తమ యొక్క ఎలా ఉంది, తమకు ప్రజల యొక్క ఫేవర్ గా ఉన్నారా, ఇన్ ఫేవర్ గా ఉన్నారా అనేది అర్థమవుతా ఉంటుంది. ఆ ప్రకారంగానే ఎగ్జిట్ పోల్స్ యొక్క పోకడ కూడా ఉంటుంది తప్ప అంత ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ ని మనం ఫాలో అవుతాము, లేకపోతే అంత ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఎగ్జిట్ పోల్స్ యొక్క అని అనుకోవడానికి వీల్లేదండి. కాకపోతే ఏంటంటే జనరల్ గా ఆంధ్రప్రదేశ్ లో మరి అధికారంలో ఉన్న పార్టీ, ఆ పార్టీ యొక్క పరిపాలన, ఆ ప్రభుత్వం పరిపాలన తీరు, ప్రజల్లో వచ్చిన భావన, వీటిని అంచనా వేసుకుంటే కనుక ఖచ్చితంగా ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతని కూడగొట్టుకుందని అనటంలో ఇటు సందేహం లేదు. మరి అర్ధరాత్రి వరకు కూడా ఓటర్లు 82% వరకు పోలింగ్ జరిగింది అంటే సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకతే ఉంటుంది అని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ అనుకూలత సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఓట్ పర్సెంటేజ్ పెరిగితే ప్రభుత్వ అనుకూల సందర్భాలు కూడా అసలు లేవని కాదు, ఉన్నాయని కూడా అంటున్నారు. అది చాలా రేర్ సందర్భం అండి. కానీ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం యొక్క పరిపాలన చూసిన తర్వాత మరి ఈ పరిపాలన పట్ల ఫేవర్ గా ఉన్న వాళ్ళ కంటే కూడా ఇన్ ఫేవర్ గా ఉన్న వాళ్ళ సంఖ్య అధికంగా ఉంది అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే సంక్షేమ పథకాల మీదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆధారపడ్డారు. కానీ అభివృద్ధి వైపు కానివ్వండి, అసంతృప్తితో ఉన్న మిగతా ఓటర్ల గురించి పట్టించుకోలేదనేది ప్రధానంగా ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణ. కాబట్టి ఏంటంటే ఆ ఓటర్ల యొక్క పర్సంటేజ్ కనుక చూస్తే ఈ సంక్షేమ పథకాల ద్వారా బెనిఫిట్ అయిన ఓటర్ల కంటే బెనిఫిట్ కాని మామూలు ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నది. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఓటే అధికంగా ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఇందాక వైసీపీ మిత్రుడు చెప్తున్నారు, వై నాట్ Y75 అన్న దగ్గర నుంచి 110కి సర్దుకునే పరిస్థితికి వచ్చారు అంటే వాళ్ళకి తెలుసు ప్రజా వ్యతిరేకత అనేది ఒప్పుకున్నారు. బాజీ గారు ఆయన ఒప్పుకున్నారు, కూటమి బలంగానే ఉందని ఒప్పుకున్నారు. కానీ మమ్మల్ని బీట్ చేసి అధికారం దక్కించుకున్నంత కాదని కూడా స్పష్టత ఇచ్చారు ఆయన. చిన్న కరెక్షన్ వెంకటేష్ గారు, కూటమి బలంగా ఉండటం కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఉన్న లోపాలు ప్రభుత్వ వ్యతిరేకత. అంతేగాని కూటమి బలపడలా. కూటమి గెలవచ్చు, రేపొద్దున కూటమికి ఎడ్జ్ ఉండొచ్చు కాక, కానీ అదేదో చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చేస్తారన్న నమ్మకంతో అయితే కాదు, అది జరగదండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన తీరు బాగలేదు కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా ఇక కూటమి వైపుకి ప్రజలు చూస్తారు తప్ప, మరి అంతేగాని చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి కానీ వచ్చి ఏదో గొప్పగా మళ్ళీ రాష్ట్రాన్ని ఏదో చేస్తారనే ఆశతో అయితే ప్రజలు ఉన్నారనుకోవట్లేదు నేను. రైట్. ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. రెండు పార్టీలు కూడా, అంటే కూటమి కావచ్చు, వైసీపీ కావచ్చు, చాలా బలంగా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఉదయం 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో పార్టీల అభిప్రాయాలు వర్షన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. రైట్ విజయ్ గారు, ఒకటి చిన్న చర్చనీయాంశమైన అంశం కొద్దిగా రైట్ జనార్దన్ రావు గారు, మీరు ఎన్నికల తర్వాత ఇక్కడ 2019 ఎన్నికలకు ముందు ఏదైతే మీ పార్టీ అధినేత అంటే ఈ విధంగా కౌంటింగ్ సంబంధించి కొంచెం ఇబ్బందులు చేసే పరిస్థితి ఉంది అని, కొంత అక్రమాలు జరిగాయి కౌంటింగ్లో అని చెప్పేసి ఇతర పార్టీ నేతలు కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వేరే వాళ్ళని కలవటం కానీ ఇవన్నీ కూడా చేసి మీకు గుర్తుందో లేదో, చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ చూస్తే మతిపోయే రిజల్ట్ వచ్చింది. అంటే కంప్లీట్గా ఆయన ఏమనుకున్నారో అసలు తలకిందులుగా డెడ్ రిజల్ట్ వచ్చిందిగా మనం భావించాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్నికల తర్వాత ఈ పార్టీ వైసీపీ అధికార పార్టీ కూడా, ఆ పార్టీ నేతలు కూడా పదే ఈసీని కలవటం కానీ, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సంబంధించి ఫిర్యాదు చేయడం కానీ, కొన్ని ఈ విధంగా కుట్రలు పడుతున్నారని ఫిర్యాదు చేయడం కానీ, ఈ విధంగా సీక్వెన్స్ ఎక్కడో కలుస్తుంది. అంటే సేమ్ మీకు జరిగింది ఇక్కడ జరుగుద్దా అనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. అంటే అప్పుడు మేము చేసిన ఒకటండి, అప్పుడు మీరు కనుక చూస్తే ఈసారి ఏమో లా అండ్ ఆర్డర్ డీజీపీని మార్చారు, కానీ అప్పుడు ఇంటెలిజెన్స్ డీజీపీని మార్చారు. ఇంటెలిజెన్స్ డీజీపీకి ఎలక్షన్స్ తో ఎలాంటి సంబంధం ఉండదు. ఆయనకు కొత్త ప్రభుత్వం వచ్చేంత వరకు అప్పటి వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి మరి
రాష్ట్రాన్ని కాపాడంలో, రాష్ట్రాన్ని పరిపాలన నిర్వహించడంలో మాత్రమే సహకరిస్తారు. కానీ లా అండ్ ఆర్డర్ డీజీపీని కాకుండా ఇంటెలిజెన్స్ డీజీపీని మార్చారంటే అప్పుడు ఏ స్థాయిలో ఉంది కాబట్టి అవన్నిటిని, అలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. వాటిని అన్నిటిని పరిగణలోకి తీసుకునే అప్పుడు బాబు గారు ఈసీని, స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ని, మిగతా రాష్ట్రాల యొక్క నాయకుల్ని కూడా కలిసి జరుగుతున్న తప్పుల్ని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును అప్పుడు వివరించడం జరిగింది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరైతే డీజీపీ ఏకపక్షంగా, డీజీపీ లా అండ్ ఆర్డర్ హూ ఇస్ నీడ్ టు కంట్రోల్. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఉప ఎన్నికల సమయంలోనే ఒక కలెక్టర్, ఒక ఐపీఎస్ సస్పెండ్ అయిన సందర్భాలు మనం చూసాం. అంటే వీటన్నిటిని కనుక బేరీజ్ చేసుకొని చూసుకుంటే ఇక్కడ అధికార దుర్వినియోగం, కొత్త పక్షపాత ధోరణి అధికారులలో కనబడుతుందని దాన్ని పరిగణలోకి తీసుకొని చేసి, రెండోది ఏంటంటే మేము ఇంకో విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. చీఫ్ సెక్రటరీ పైన కూడా మేము ఫిర్యాదు చేశాం, కానీ అతన్ని మార్చలేదు, అతన్ని బదిలీ చేయలేదు. అంటే ఈసీ అంటే ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. రెండోది, ఈసీ ఇంత బదిలీ చేసి ఇంత నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే కూడా గొడవలు అయ్యి పోయి ఏకంగా పోలింగ్ స్టేషన్ లోకి వెళ్ళి ఈవీఎంలు పలగొట్టే స్థాయికి అక్కడ అరాచకం చేరింది. అంటే నియంత్రణ కోల్పోయింది వ్యవస్థ. అంటే వాళ్ళంత నియంత్రణ కోల్పోయారంటేనే మనం దాని తర్వాత ఈసీ స్పందించిన తీరు, కేసు పెట్టమన్న తీరు, ఇవన్నీ చూస్తే వాళ్ళు బాధ్యతాయుతంగా కొంత మేరకు నిర్వహిస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ కాడికి వస్తే, పోస్టల్ బ్యాలెట్ లో సంతకం అనేది ఎలక్షన్ కమిషన్ లోపం. ఇలా మీరు సంతకం లేనంత మాత్రాన ఒక ఉద్యోగి యొక్క ఓటును తిరస్కరించే అధికారం ఎవరికి లేదు. మీకు ఒక్క సంతకం లేనంత, అంటే సంతకం లేకుండా ఓటు ఎలా పడింది? ఉద్యోగుల సంఖ్య ఎంత, పడ్డ ఓట్లు ఎన్ని, అవన్నీ కీలక ఉంటాయి. కానీ పడ్డ ఓటును తిరస్కరించే అధికారం మాత్రం ఒక ఓటర్ యొక్క ఓటును తిరస్కరించే అధికారం ఎలక్షన్ కమిషన్ కు కూడా లేదు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని ఎంతసేపు ఓడిపోతున్నామని దానికి ఏది కోడిగుడ్డు మీద ఈకలు పీక్తామన్న దూరంలో ఇప్పటికీ అధికార పార్టీ వ్యవహరిస్తుంది. ఓకే, అది మొత్తానికి ప్రజలు నిర్ణయిస్తారు కదా, రేపు ఎవరు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఒక్కటండి, ఎంతసేపు ఈసీ మీద కాదు, ఈసీ ఎప్పుడు ప్రజల నిర్ణయాన్ని మార్చదు, ప్రజల నిర్ణయాన్ని మార్చదు, ప్రజల ఓటు ఎవరికి ఓటు వేయాలనే నిర్ణయాన్ని మార్చదు, ప్రజల తీర్పును మార్చదు. అంతేకాని ఇవే మిగతా విషయాలు. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ అనేది ఒక ఓటర్ యొక్క, ఉద్యోగిగా ఉన్న ఒక ఓటర్ యొక్క ఓటు. దాన్ని ఎలా మీరు వివిధ కారణాలు చూపెట్టి మీరు తిరస్కరిస్తారు? ఆ కారణాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. కానీ ఓటును తిరస్కరించే అధికారం మాత్రం ఎలక్షన్ కమిషన్ కూడా లేదు. ఎలక్షన్ కమిషన్ ఉన్నదే ఓట్లు వేయడానికి. అంతేకాని దాన్ని అడ్డం పెట్టుకొని దీన్ని అడ్డం పెట్టుకొని మేము ఆడలేక మధ్యలో కూర్చొని, అంటే ఓటమిని తప్పించుకోవడానికి వివిధ కారణాలు చూపే ప్రయత్నం అధికార పార్టీ చేస్తుంది. రెండోది, ఇంకోటి, ఇంతకుముందు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇది చంద్రబాబు ఏదో గొప్పగా చేస్తాడని కాదు, చంద్రబాబే చేయగలుగుతాడనే ప్రజలు నిర్ణయించుకున్నారు. రెండోది, ఎప్పుడు కూడా పెద్దల నిర్ణయాన్ని నేనేం తప్పట్టట్లేదు, కాంగ్రెస్ నాయకులుగా ఆ మాట అనడంలో వాళ్ళని నేనేం తప్పట్టట్లేదు. కానీ ఇలా ఆంధ్ర ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. చంద్రబాబే ఈ రాష్ట్రానికి దిక్కు, చంద్రబాబు గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని నిర్మించగలరు, కూలిపోయిన ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు గారు మాత్రమే ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడగలుగుతారు, నిర్మించగలుగుతారు. అదే నిజమైతే జనార్దన్ గారు, అదే నిజమైతే 2019లో అధికారం కోల్పోయేవారు కాదేమో కదా, మీరు చెప్పిన పాయింట్లన్నీ కూడా నిజమైతే. ఒక ఆప్షన్ ఇక్కడ ఏంటి అని అంటే, ప్రతిసారి అప్పుడు వాళ్ళ ఒక్క ఛాన్స్ అనే మాటకు లొంగారు జనాలు. ఆ ఒక్క ఛాన్స్ ను వాడుకోవడంలో జగన్ ప్రభుత్వం చాలా వైఫల్యం చెందింది. జనాలు కూడా ఒక్క ఛాన్స్ అనే దానికి లొంగారు. చాలా మంది ఎన్నోసార్లు వాస్తవానికి జగన్ వెనకప్పుడు వీరాభిమానులుగా నడిచిన వాళ్ళు కూడా తర్వాత ఈ ఒక్క ఛాన్స్ అనే మాట నమ్మామని చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు. మనం చాలా సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించిన వీడియోలు కూడా చూసాం. ఒకటండి, ఇప్పుడు ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన, ఒకసారి ఛాన్స్ ఇచ్చినంత మాత్రాన అతని యొక్క చంద్రబాబు గారి యొక్క సమర్థతను మనం కాదా తీసిపడేసినట్టు కాదు. ఇతను ఏదో గొప్ప చేస్తాడు, యంగ్స్టర్ రాజశేఖర రెడ్డి కొడుకు, అది రైట్. జనార్దన్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, బహుశా సిగ్నల్స్ సరిగా లేవనుకుంటా, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. అన్నపరెడ్డి విజయ్ గారు, నమస్తే, చెప్పండి సార్. నేను ఎన్నికలు అయిపోయిన తర్వాత కానీ
ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి నేను ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాను మీ పార్టీకి సంబంధించి పదే పదే పోస్టల్ బ్యాలెట్ మీద ఈసీ ఫిర్యాదు చేయడం కానీ హైకోర్టుకి వెళ్ళటం కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళటం కానీ మీరు వెళ్ళి ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు పోస్టల్ బ్యాలెట్ని అంత ఎందుకు ఈవీఎంల పట్ల మీరు అంత సంతృప్తిగా ఉన్నటువంటి మీరు పోస్టల్ బ్యాలెట్ని ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? ఒకటి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఎవరికి ఓట్లు పడ్డాయి అనే సమస్య కాదు. ఇప్పుడు మిత్రుడు మాట్లాడినట్టుగా ఆయన ఏం చెప్పారంటే ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఉంటుంది అని ఒక మాట చెప్పారు. అదేవిధంగా ఎలక్షన్ సంతకం లేకపోవడం అనేది ఎలక్షన్ కమిషన్ తప్పు అని చెప్పారు. అంటే ఇక్కడ అర్థమైంది ద్వంద్వ విధానం. నాకు అనుకూలమైన విధానాన్ని నేను సమర్థించుకుంటాను, నాకు అనుకూలం కాకుండా ఉన్నటువంటి విధానాన్ని నేను ప్రశ్నిస్తాను అనేటువంటి ద్వంద్వ విధానాన్ని అక్కడ టీడీపీ అవలంబిస్తుంది అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్, లా అండ్ ఆర్డర్ డీజీపీని మార్చారు అన్న తర్వాత లా అండ్ ఆర్డర్ పాత డీజీపీ సమయంలో అల్లర్లు జరిగినాయా? లా అండ్ ఆర్డర్ డీజీపీని మార్చి ఎస్పీలను మార్చి కావాల్సిన సిఐలు వేసుకొని దానికి నిదర్శనంగా రెండో పక్క చెప్పమంటే ఇవాళ సిఐలు సస్పెండ్ అయినటువంటి విధానాన్ని చెప్పమంటారా? వాళ్ళంతటా వాళ్ళు బూతులు ఆక్రమించుకొని వాళ్ళ అధికారులు పోలీసులను వేసుకొని చేసుకున్న సమయంలో ఇక్కడికి వెళ్ళి ప్రవోక్ అయినటువంటి వ్యక్తులు దాన్ని అడ్డుకోవటాన్ని దుర్మార్గంగా చూపిస్తారా? ఏ రకంగా దాన్ని ఎవరు సమర్థనీయ వాదం వాళ్ళకు ఉంది. ఇక్కడ ఏంటంటే అదే సమయంలో వేరే పల్నాడులో వేరే బూతుల్లో తెలుగుదేశం వాళ్ళు మరి బూతులు ఈవీఎంలు పగలగొట్టినటువంటి వీడియోలు బయటకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ మీద కేసు పెట్టని సందర్భం మనం చూసాం. ఇంకొకటి ఏంటంటే ఈ పల్నాడులో కేసు పెట్టినటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్ 3400 బూతుల్లోనో 2800 బూతుల్లోనో లైవ్ టెలికాస్ట్ చేసినటువంటి ఈసీ అది ఆ వీడియోని మేము రిలీజ్ చేయలేదు అన్నటువంటి ప్రామాణికతతోనే దానికి ఉన్నటువంటి ఆ కేసు అనేటటువంటిది నిలకడ లేకుండా పోయింది. కాకపోతే ఏంటంటే ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి అనుకూల వర్గాలు ఇవాళ లా అండ్ ఆర్డర్ డీజీపీ మార్చడంలో వారు సక్సెస్ అనుకోవచ్చు, వాళ్ళ అనుకూలమైన ఎస్పీలను వేసుకొని అక్కడ బూతులు క్యాప్చర్ చేసుకొని దానికి అడ్డుకున్నటువంటి వైసీపీ వాళ్ళని దౌర్జన్యం అంటాం కావచ్చు. దాని తర్వాత పోస్ట్ ఎలక్షన్ సినారియోలో టీడీపీ చేసిన దౌర్జన్యాలను ప్రశ్నించడానికి బయటికి వెళ్తే దాన్ని మరి క్వశ్చన్ చేసి మీరు భయపడుతున్నారా అనేటువంటి పరిస్థితులు కావచ్చు. ఇక్కడ ద్వంద్వ విధానం నీకొకటి నాకొకటి ఉండదు. వ్యవస్థ ఈసీ తప్పు చేసింది, సంతకం లేకపోవడం ఈసీ తప్పు అయినప్పుడు ఈసీ ఎంత స్వతంత్ర వ్యవస్థ అయినా ఇవాళ కోర్టు తీర్పు కూడా ఈసీ అనుకూలమైనవి రాలేదు. కాకపోతే ఈసీ ఒక స్వతంత్ర నిర్ణయాధికారం గల సంస్థ కాబట్టి ఆ వ్యవస్థలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పారే తప్ప ఇక్కడ మరి ఏ తప్పు చేయకపోతే మరి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు ఆయన ఆ మెమోని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కేవలం ఏంటంటే కొన్ని వ్యవస్థలు ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రశ్నించబడకూడదు కాబట్టి ఈ తప్పుల్ని సమర్థించాల్సిన పరిస్థితి కోర్టుకు కానీ వచ్చింది. ఉద్యోగుల ఓట్లు అడ్డం పట్టం కాదు, ఇంకోటి కాదు. సిద్ధాంతపరంగా వాళ్ళ అనుకూలంగా వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ని వాళ్లే తొంగలో దొక్కి ఎవరికో అనుకూలంగా చేయాలనుకునేటువంటి వాళ్ళ దుర్మార్గం చర్యలు. ఇవాళ డీజీపీని మార్చిన తర్వాత గొడవలు జరిగినాయా? డీజీపీ మార్చక ముందు గొడవలు జరిగినాయా? అధికారులు వాళ్ళు అనుకున్న వాళ్ళు జరిగినాయా? సిఐలు ఎందుకు సస్పెండ్ అయ్యారు? ఎప్పుడు జరిగింది? ఏ లా అండ్ ఆర్డర్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న డీజీపీని మార్చుకున్నాక జరిగినాయి అనేటువంటి పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. అన్నిటికీ మించి ఇటువంటి అసరపు అసంబద్ధ వాదనల కంటే మిత్రులందరూ చెప్పినట్టుగా ఇంకో కొన్ని గంటల్లో మనం ఫలితం చూడబోతా ఉన్నాం. ఆత్మవిశ్వాసం అనేది ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఖచ్చితంగా చెప్పినట్టుగా రైట్. మీరు చెప్పిన నేను అడిగిన ప్రశ్నకి మీ వాదన మీరు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఓకే, దట్స్ ఓకే, ఫైన్. నేనేమంటానంటే పోస్టల్ బ్యాలెట్లు ఆ రిటర్నింగ్ అధికారి సైనో లేదంటే ఆ స్టాంపో లేకపోయినందువల్ల వేసిన ఓటు అయితే మారదు కదా, అదైతే మీకు పడినట్టే వాళ్ళకి పడినట్టే, అందులో అక్కడ మ్యానిపులేషన్ చేసే పరిస్థితి ఏం లేదు కదా అనేది చాలా మంది ప్రశ్న. నాదే కాదు చాలా మంది ప్రశ్న ఇది. ఒక్క అంశం, రూల్గా ఫాలో అవడం ఒకటి, రూల్ని సమర్థించుకోవడం ఒకటి. రూల్గా ఫాలో అవ్వలేని పరిస్థితి వచ్చినప్పుడు నాకు అనుకూలమైన వాదన నేను చేస్తాను. ఇప్పుడు అమెరికాలో ట్రాఫిక్ 14 ఏళ్ళు యుఎస్లో ఉన్నా, అమెరికాలో ట్రాఫిక్ కానిస్టేబుల్ లేని ట్రాఫిక్ లైట్ దగ్గర నోరు మూసుకొని ట్రాఫిక్ బండి ఆపేసి మళ్ళా గ్రీన్ లైట్ పడ్డాకే వెళ్తా. అక్కడ ఎవరూ లేరు, ఒక భయం ఉంది. చట్టం అంటే ఒక భయం ఉంది. ఆ భయానికి కావాల్సినటువంటి ఏంటంటే నేను దాటి వెళ్ళిపోతే నా కార్ని కెమెరా ఫోటో తీసిన తర్వాత నాకు ఫైన్ వస్తుంది అంటే చట్టం అంటే ఒక భయం ఉంది. ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ లైట్ ఎర్రదున్నా రెడ్దున్నా నేను ఫలానా వాడిని కాబట్టి నాకు సంఘంలో ఇది ఉంది కాబట్టి నేను బైపాస్ చేయగలను, అవసరమైతే అనుకూలంగా నేను కోర్టును మేనేజ్ చేయగలను, అనుకూలంగా అధికారులు నేను తప్పుదోవ పట్టించగలను. ఇక్కడ తప్పు చేసింది అది ఇక్కడ ఓట్లేసినటువంటి ఉద్యోగులు కాదు, పార్టీలు కాదు.
తప్పు చేసింది స్వయంగా ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటూ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర స్థాయిలో తమ మెమోని వెనక్కి తీసుకుంటూ మరి కేంద్ర స్థాయిలో ఉద్యోగుల మీద కాదు ఇంకోటి కాదు నిబంధనగా ఎందుకు పాటించలేదు అని ప్రశ్నించడాన్ని దాన్ని తప్పుగా ఎవరు భావించినా ఎవరేం చేయలేం. ప్రశ్నించడానికి తప్పు పట్టలేదు, కానీ దానివల్ల ఏదైనా మీ పార్టీకి జరగాల్సిన నష్టమే జరిగే అవకాశం లేదు కదా, ఎందుకు అంత స్ట్రాంగ్ గా ప్రెస్ చేస్తున్నారు అనేది పాయింట్. జరిగే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ప్రశ్నించాలా, సమాజంలో ఒక తప్పు జరిగినప్పుడు ప్రశ్నించాలా? ప్రశ్నించడానికే లేకుండా పోయినాడు. ఇవన్నీ తప్పు జరిగినప్పుడు నాకు నష్టం జరిగినప్పుడు మాత్రమే ప్రశ్నించాలా అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అంటే ఓకే, మీ కీలకమైనటువంటి, ఎందుకంటే ఎన్నికల్లో విజయం అనేది చాలా కీలకం కాబట్టి ఆబ్వియస్గా ఏదైనా నష్టం జరుగుతున్న భయంతో క్లెయిమ్ చేస్తారు, బట్ అటువంటి నష్టం ఇక్కడ ఏం కనిపించట్లేదు కదా అనేది వాదన వాళ్ళదండి. ఎవరు వాళ్ళు వాదన రూల్ గా జరగలేదన్నది మా వాదన. నష్టం జరుగుద్దా జరగదా అనేది అది రేపొద్దున బ్యాలెట్లో రేపు ఒక నిర్ణయం తీసుకుంది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇప్పుడు చెప్పేదే లేదు, లేకపోతే ఇదా అందరూ ఒకటైతే నాకు భయం ఉందని మీరు నిర్ణయించిన రూల్ గా జరగలేదనే విషయాన్ని పరోక్షంగా మిత్రులందరూ ఏకీభవిస్తున్నారు కదా. ఈసీ తప్పు చేసింది ఉద్యోగులు కాదని పరోక్షంగా ఆ వాదన అయితే అందరూ ఏకీభవిస్తున్నారు కదా. ఒక రూల్ గా మనం అలివిగాని రూల్స్ రాసుకోవడానికి ఈసీకి కానీ ప్రభుత్వాలకు కానీ అలివిగాని రూల్స్ రాసుకోవడం తప్ప రైటా? రైట్. బాజీ గారు, సరే ఎగ్జిట్ పోల్స్ కథనంతా పక్కన పెట్టేసేయండి. మీరు ఒక జాతీయ పార్టీకి పర్టికులర్గా రాష్ట్రంలో ఏపీలో అంత బలంగా లేనటువంటి పార్టీలో ఒక అధికార పార్టీ నేతగా ఉన్నారు, ఓకే. సో మీకు ఈ ఎగ్జిట్ పోల్స్ని పక్కన పెట్టేసేయండి, మీ వ్యూ ఏంటి? ఎలా ఎవరికి అవకాశం ఉండే అవకాశం ఉందంటారు ఎడ్జి? నా వ్యూ స్ట్రైట్ గా చెప్పాలంటే ప్రభుత్వం యొక్క వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది అనేది నా పర్సనల్ అభిప్రాయం. కాబట్టి ఆ వ్యతిరేకత అల్టిమేట్ గా అపోజిషన్ పార్టీ కూటమికే బెనిఫిట్ అవుతుందనేది నేను అంచనా వేస్తున్నానండి. కాబట్టి ఏంటంటే ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా ఉండొచ్చు, ఇది నా అభిప్రాయం. అది మీ వ్యూ. పోస్టల్ బ్యాలెట్ పై ఏదైతే అధికార పార్టీ నేతలు చేస్తున్నటువంటి వాదనని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే మీకేమనిపిస్తుంది ఆ వాదన? యాక్చువల్ గా పోస్టల్ బ్యాలెట్ ఇష్యూలో ఈసీ అనుసరించిన విధానం లోపం ఉంది దాంట్లో, అందులో కాదనలేము. కాకపోతే ఇప్పుడు ఇది ఒక హై టైం అండి. యాక్చువల్ గా ఈ ఇష్యూ కోర్టుల పరిధి దాటి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత, సుప్రీంకోర్టు కూడా కొట్టేసిన తర్వాత దీని మీద ఇంకా చర్చని పొడిగించడం అనేది అంత కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే కొద్ది గంటల్లో ఆ పోస్టల్ బ్యాలెట్లు కూడా వ్యాలిడిటీ తీసుకొని వ్యాలిడిటీగా దాన్ని కూడా కౌంట్ చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఒకవేళ అది అంత సీరియస్ ఇష్యూ అయినట్టయితే ఏదో ఒక స్టేజ్ లో వాటిని రద్దు చేసి మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ ని ఇన్వైట్ చేసే అవకాశం ఉండేది. అలాంటి పరిస్థితి ఎక్కడా కూడా ఏ స్టేజ్ లో కూడా మనకు కనిపించలేదు. ఈవెన్ ఈ రోజు సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టివేసిన నేపథ్యంలో మరి దాని యొక్క ప్రభావం నేను అనుకోవటం, ఒకవేళ ఈ పార్టీలు ఏదైతే గెలుస్తామని ధీమాగా ఉన్న పార్టీలు ఏదైతే ఉన్నాయో ఈ పోస్టల్ బ్యాలెట్లో ఏదన్నా లోటుపాట్లు జరిగినందువల్ల ఆ ప్రభావం గెలుపు మీద ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఈ వన్ వేగా ఇప్పుడు అధికార పార్టీ తీసుకుందాం, 175 అన్నారు, 150 అన్నారు, 110 అన్నారు. ఇప్పుడు ఆ రేంజ్ లో వాళ్ళు అంత మెజారిటీ వస్తుంది అని భావిస్తున్నప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్ యొక్క దాని మీద అంత బాధపడాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం అండి. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ గా అవుతాయని అనుకుంటున్నారా? ఆల్మోస్ట్ ఆల్ కొంచెం ఒక 10% అటు ఇటుగా రిజల్ట్స్ రావచ్చు అని అనుకుంటున్నానండి. నా ఉద్దేశం కూటమికి 90 నుంచి 110 వరకు కూడా సీట్స్ కూటమికి వచ్చే అవకాశం ఉంది. కానీ అంటే చాలా సర్వేలు చేశాయి, కొన్ని ప్రాముఖ్యత చెందినవి ఉన్నాయి, కొన్ని ఏమో మనం వినని చూడని సంస్థలు కూడా వచ్చాయి. రెండింటికి ఇచ్చాయి, ఒక్కదానికి చెప్పట్లేదు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఇవి అసలు మనుగడ ఉంటే అసలు ఎగ్జాక్ట్గా రీచ్ అవుతాయా లేదా అనేది ఒక చర్చ బాగా కొనసాగుతుంది అనమాట. అది అందువల్ల అడిగాను. అవునండి, అదేనండి ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈసారి ఈ ఎన్నికలు ఏంటంటే చాలా తీవ్రమైన పోటాపోటీ, మేధావులకు సైతం అంతు చిక్కని రీతిలో జరిగినాయి. ఏదైతే ఇప్పుడు మనం ఈ ఎగ్జిట్ పోల్స్ ని ఆర్గనైజ్ చేసిన సంస్థల్ని మనం తక్కువ అంచనా అయినామండి. వీటిల్లో కొన్ని ప్రముఖమైన సంస్థలు కూడా ఉన్నాయి, కొన్ని ఫేక్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం ప్రముఖమైన మీడియా సంస్థలు ఉన్నాయి. అట్లాగే ఎన్నాళ్ళ నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి సర్వే చేస్తున్న సంస్థలు ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఆ సంస్థలకు కూడా అంతుపట్టని రీతిలో ఈసారి ఓటరు
పనిచేశాడనేది ఓటర్ యొక్క రియాక్షన్ అలా ఉందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ సంస్థలు ఎందుకంటే ఎవరు కూడా ఓపెన్ గా బయటపడే పరిస్థితి లేదండి. పార్టీలకి సానుభూతి పరులు తప్ప న్యూట్రల్ ఓటర్ ఎవడు కూడా బయటపడి నేను పలానా వాళ్ళకి ఓటేసాననే పరిస్థితి ఈసారి ఎన్నికల్లో ఎక్కడా లేదండి. గుమ్మనంగా ఉన్నాడు ఓటరు. కాబట్టి ఏంటంటే ఆ గుమ్మనంగా ఉన్న ఓటర్ నాడిని సైతం ఈ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ని ఆర్గనైజ్ చేసిన సంస్థలు పట్టుకోలేకపోయినాయి అనేది నా అభిప్రాయం. కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా ఒక అంచనా వేసుకొని ప్రభుత్వం యొక్క పనితీరు ఓటర్ కొద్ది మంది ఓటర్లు, ఎందుకంటే శాంపిల్స్ తీసుకున్న వాళ్ళలో కూడా అది సాధ్యం కాదండి. ఒక నియోజకవర్గంలో ఆ శాంపిల్స్ ద్వారానే కరెక్ట్ గా అంచనా వేయడం అనేది అంత ఈజీ కాదు. అది కూడా పట్టుకోలేనంత స్థాయిలో ఓటర్ ఈసారి బొమ్మనంగా ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ప్రతిసారి ఒక సైడ్ ఇంకో సైడ్ గా ఉండేది అలా లేదండి. ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఏంటనేది కొంచెం న్యూట్రల్ గా ఉన్నాయి, అటు ఇటుగా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే నేను అనుకోవటం ఏదైతే ఇవాళ ఈ కూటమికి అనుకూలంగా చెప్పిన సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఏంటంటే కొంత పర్సంటేజ్ తగ్గి ఒక 90 సీట్ల నుంచి 110, 105 వరకు కూడా కూటమికి ఎడ్జి ఉండే అవకాశం ఉందనేది నా అభిప్రాయం అండి. నేను కూడా జర్నలిస్ట్ గా ఉన్నాను కాబట్టి, జర్నలిస్ట్ గా పనిచేసి ఉన్నాను కాబట్టి గతంలో నేను నాకున్న ప్రాతిపదిక అంశాల ఆధారంగా నేను చెప్తున్న ఫిగర్ అండి. అధికార పార్టీకి కూడా కొన్ని సంస్థలు కొన్ని రిలయబుల్ సోర్సెస్ కొన్ని బాగానే ఇచ్చాయి. అధికార పార్టీకి కూడా కొన్ని నమ్మదగినవి ఇచ్చాయి, కొన్ని తెలియని కూడా ఇచ్చేసాయి. బట్ వాటిలో కూడా ఉన్నాయి, రిలయబుల్ సర్వీస్ అయితే ఉన్నాయి. వెంకటేష్ గారు ఒక మాట. రైట్ విజయ్ గారు, మనం ఇక్కడ కనీసం కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడి ఇలా ఇస్తుంది ఇలా వస్తుంది ఇది ప్రామాణికం అని చెబుతున్నాం. ప్రముఖ జ్యోతిష్యులు అందరూ టీవీలో రోజు కూర్చొని వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారని చెప్పి జ్యోతిష్యులందరూ కూడా బ్యాంకాక్ బారిపోయి ఎక్కడ ఉన్నారో టెన్షన్ తట్టుకోలేక టీవీల ముందు కనపడకుండా వెళ్ళిపోయారు. కనీసం మనం ఇక్కడ మిత్రులు కనీసం ఒక విశ్లేషణ చేస్తున్నాం అనేది నా అభిప్రాయం. జ్యోతిష్యులు ఎవరు కనపడట్లేదు ఈ ఎలక్షన్ లో. జ్యోతిష్యులు నమ్మటం అంటే అది నిజంగానే ఇప్పుడు సర్వే అంటే కాస్త కూస్తో సర్వేలు అంటే కాస్త కూస్తో కొద్దిగా రిలయబుల్ గా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు శాంపిల్స్ తీసుకుంటారు, గ్రౌండ్ లో తిరుగుతారు. మాట ఈ విషయంలో తీయడమే అసంబంధం. ఈ సిచ్యువేషన్ ఈజుకోవాలని చెప్తున్నా నేను. మాట్లాడితే వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారని వచ్చే వాళ్ళకి కూడా అందజెక్కకుండా వాళ్ళే టెన్షన్ తోటి మారిపోయారు. మనం కనీసం క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళం మన అభిప్రాయాలు చెప్పగలుగుతున్నాం వాళ్ళకంటే అనే విషయం చెప్తున్నా నేను. ఫలితాల విషయంలో జ్యోతిష్యాన్ని నమ్మడం కంటే అంత పెద్ద బ్లండర్ వేరేది ఉండదు. అదైతే నా పర్సనల్ ఒపీనియన్. అనుకుందాం కాసేపు. జ్యోతిష్కుల మాట ఎత్తాల్సిన అవసరం లేదు. జ్యోతిష్కుల విషయంలో సమాజమే విఫలమైన వాళ్ళ స్థానాల్లో వీళ్ళు వచ్చారు అనుకుందాం కాసేపు రేపు పొద్దుటి దాకా. అది వేరు. రైట్ జనార్దన్ గారు, ఇలా రానియద్దు కూడా జ్యోతిష్కులని ఫీల్డ్ లో రానియద్దు కూడా. అరే భలే వాళ్ళు పారిపోయారు కదా, ఎవడు లేడు ఇప్పుడు. ఎవడు టీవీ ముందు ఎక్కడ లేడు, ఏ టీవీలో ఎక్కడ కనపడలేదు ఏ జ్యోతిష్కుడు కూడా. నిన్న ఒక ప్రముఖ మీడియా సంస్థ ఒక 6 జ్యోతిష్కులను కూర్చోబెట్టి మాట్లాడిస్తే 6లో 3 ఒక పక్కకి 3 ఒక పక్కకి అక్కడ కూడా బ్యాలెన్స్ చేశారు. జ్యోతిష్యులు కూడా బ్యాలెన్స్ చేశారు. అంటే జ్యోతిష్కులు అంటే చెప్పడానికి జ్యోతిష్కులు చెప్పడానికి ఉపయోగించే ప్రామాణిక శాస్త్రం ఒకటే, కానీ ముగ్గురు విడిపోయి కోట్లాడుకుంటున్నారంటేనే ఆ శాస్త్రం యొక్క ప్రామాణికత విశ్వసనీయత ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒకటండి, ప్రజల యొక్క తీర్పు. ఇప్పుడు ముఖ్యమంత్రి యొక్క జ్యోతిష్యం ప్రకారం అంటే ఆయన యొక్క నక్షత్రాల ప్రకారం చూద్దామా, లోకల స్థానికంగా ఉన్న శాసనసభ్యుని యొక్క నక్షత్రాల ప్రకారం చూద్దామా, లేకపోతే రాష్ట్రం యొక్క చూద్దామా, ఇవన్నీ దోస్ ఆర్ నాట్ అప్లికబుల్ టు ఎవరి పార్టీ ఆఫీసులో వాళ్ళ ఉగాది పంచాంగం లాగా. ఎగ్జాక్ట్లీ జ్యోతిష్కర్ నమ్మలేము. కానీ ఏదేమైనప్పటికీ కూడా రేపు ఒక 20 గంటలు అయితే అందరి వాదనలకు ఫుల్ స్టాప్. 20 గంటలు చాలదేమో, ఈ లోపల వచ్చేస్తుంది అనుకుంటా. 12 గంటల్లో జాతకాలు 12 గంటలు చాలనుకుంటున్నాను. 20 గంటలు అక్కడ అంటే ట్రెండ్ తెలిసిపోతుంది. అవును, ట్రెండ్ తెలుస్తుంది. మీరు అన్నట్టు ట్రెండ్సే ఆబ్వియస్ గా ఫైనల్ గా బై ది ఎండ్ ఆఫ్ ది డే, బై ది ఆఫ్టర్నూన్ ఆ ట్రెండ్సే ఒక తీర్పు అంటే ఒక ధరికి వచ్చే అవకాశం. అవే లీడ్స్ గా మారటం, అవే విన్స్ గా మారటం తెలుస్తూ ఉంటుంది జనరల్ గా. రైట్ జనార్దన్ గారు, మీకు కొన్ని సర్వే సంస్థలు మాత్రం చాలా టూ మచ్గా మీకు ఇచ్చే అనుకూలంగా. టూ మచ్ అంటే ఆ నెంబర్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇచ్చారు. వాటిని మీరు బిలీవ్ చేయగలుగుతున్నారా? అంటే రేపు ఫలితాల నేపథ్యంలో ఒక యాంగ్జైటీ, అవుట్ ఆఫ్ యాంగ్జైటీ అడుగుతున్నా. ఒకటి చెప్పండి, ఒకటి ఎవరైనా కూడా మీకు ఒక 10 సీట్లు ఎక్కువ వేస్తాయని అంటే ఆశపడడంలో
మా ఆత్మవిశ్వాసానికి తగ్గట్టు మేము 151 కాదు మాకు 161 వస్తాయని మా నాయకులు చెప్తున్నారు. అలాంటప్పుడు దానికి దగ్గరగా ఉన్నప్పుడు దాన్ని విశ్వసించడంలో, అలా ఆశపడడంలో, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండడంలో తప్పేం లేదు కదండి. నాయకులు చెప్పలేదు, ఒక సర్వే సంస్థ చెప్పింది. నాయకులు ఎవరు అంతా డేర్ చేయలేదు, బట్ ఆ సర్వే సంస్థ మాత్రం చాలా చాలా బలంగా కాన్ఫిడెన్స్ గా చెప్తుంది. చెప్పారు మాకు 160 చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఒక సంస్థ ఏది మాకు అంతకంటే మించి మా ఆశలో తగ్గట్టు, మా నాయకులు చెప్తున్న తీరుకు తగ్గట్టు చెప్పినప్పుడు దాన్ని విశ్వసించడంలో, అందుకు తగ్గట్టు ఆశపడడంలో, మా ఆత్మవిశ్వాసాన్ని దగ్గరగా ఉన్నప్పుడు దాన్ని నమ్మడంలో మాకైతే తప్పలేదు కదండి. మీ నాయకుడు ఎక్కడ బయట చెప్పలేదండి, సర్వే సంస్థకి చెప్పుంటారు. మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు యూట్యూబ్ లో ఎత్తుక్కోవచ్చు. మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పారు, లోకేష్ గారు 160 సీట్స్ వస్తాయని చెప్పారు, అటు ఇటు 160 వస్తాయని చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు గారు మేము అధికారంలోకి వస్తున్నాం, మేము పర్ఫెక్ట్. చంద్రబాబు గారు 130 ప్లస్ చెప్పారు అనుకుంటా, ఐ థింక్ సో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 130 ప్లస్ చెప్పినట్టుగా ఉన్నారు. లేదండి 160 చెప్పారు చంద్రబాబు గారు, లోకేష్ గారు కాదు, చంద్రబాబు. ఎలోన్ గా అంటే మీరు అన్నది ఏంటి అంటే ఎలోన్ గా మాకు 130 వస్తాయని చెప్పారు. ఓకే, ఎలోన్ గా 130 వస్తాయి, కూటమికి 160 వస్తాయని చెప్పారు. ఎలోన్ గా 133, అవుట్ ఆఫ్ కంటెస్టెడ్ 144 అంటే అసలు ఇంకా మీది ప్రపంచం అనమాట. అయితే మీరు ఒక ఇన్ కేస్ మీకు అనుకూలంగా అదే ఓకే అయితే ఒకటండి 151 కూడా ప్రభంజనే కదా గతసారి వైసీపీది. ఎగ్జాక్ట్లీ, నో డౌట్. మీరు బిలీవ్ చేశారా? మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఆ పార్టీ నేతలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇలాంటప్పుడు మాకు కూడా అలాంటి ప్రభంజనం రాదు అని ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత ఎందుకు అనుకోకూడదు? ఒకటండి ఏదో 150 లేకపోతే 130 నియోజకవర్గాల్లోనే ఒక ప్రభుత్వం యొక్క బాధితులు ఉండరు కదా, ఉంటే 175 నియోజకవర్గాలలో ప్రభుత్వం యొక్క బాధితులు ఉంటారు కదా. అలాంటప్పుడు ప్రజలు నిర్ణయించుకున్నప్పుడు మెజారిటీ ఒకటండి, ఒక పరిపాలన పోటాపోటీగా జరిగినప్పుడు, సంక్షేమము లేకపోతే ఒక బాధ్యతాయుతంగా పరిపాలన జరిగినప్పుడు ఓకే, మనం పోటాపోటీ మెజారిటీని లేకపోతే గట్టి పోటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ జగన్ గారి యొక్క పరిపాలన అంతా అప్పులు, సంక్షేమం దీన్ని చూపెట్టి మురిపించాడు తప్ప భవిష్యత్తు నిర్మించలేదు. ఈ కాలం, గత కాలంలో అంటే నడిచేది, కానీ ఇప్పుడు చదువుకున్న విద్యావంతులు ఉన్న కాలంలో ఈ ఆలోచన పెరిగినప్పుడు, ప్రజలలో పెరిగినప్పుడు ఈ ఆలోచన అనేది, ఈ మార్పు అనేది 175 నియోజకవర్గాల్లో ఉంటుంది కదా. అలాంటప్పుడు మాకు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ లేకపోతే ఒక రకమైన ఎక్స్ప్లోజివ్ రిజల్ట్స్ అనేవి రావచ్చు కదా, ఎందుకు మేము ఆశపడకూడదు? కాబట్టి అంటే ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు ఒకటి మాట అన్నారు, ఇప్పుడు ఒకవేళ జనార్దన్ గారు మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా రాకుండా మీ తలకిందులుగా ఆపోజిట్ కంప్లీట్గా ఆ ఫిగర్ వేరే పార్టీకి, అపోజిషన్ పార్టీకి అంటే అధికార పార్టీకి పోయిందనుకోండి, ఈ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోగలుగుతారా? అంటే ఇప్పుడు చెప్పిన వాదనలు మొత్తం కూడా ఫర్ ఇన్స్టెన్స్ మాత్రం అడుగుతున్నాం. మేము చేసిన వాదనలో ఏమన్నా ప్రజా తీర్పును మేము అంగీకరించమని ఎక్కడనుందా? ఎక్కడా లేదు కదా. ప్రజా తీర్పును మేము స్వాగతిస్తాం, దానికి కట్టుబడి ఉంటాం. రెండవది, మేము ఓడిపోతాం అనే దానికి మేము ఛాన్స్ లేదు అని అంటున్నాం, అవకాశమే లేదని అంటున్నాం. ఈవెన్ ఇలా కాంగ్రెస్ పెద్దలు కూడా ఒక మాట అన్నారు, మొత్తానికైతే కూటమి అధికారంలోకి వస్తాను ఒప్పుకుంటున్నారు కదా. అలాంటప్పుడు అది ఆయన వ్యక్తిగత ఒపీనియన్, అది కాంగ్రెస్ పార్టీ మొత్తం ఒపీనియన్ కాదు, బాజీ గారి వ్యక్తిగత ఒపీనియన్. అరే బాజీ గారు అయితే పార్ట్ ఆఫ్ ది కాంగ్రెస్, నేను కాంగ్రెస్ అనట్లేదు, పెద్దలనే చెప్పారు. ఏదైనా కూడా మేము తీర్పు ఒకటండి, మీరే ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఓకే, వైసీపీ మీరన్న ప్రకారమే జరిగితే వాట్ వీ కెన్ డూ? నేను పోయి కూర్చోడానికి ఇదేమన్నా కుర్చీ రేసా అండి, చైర్ రేసా అండి? ఒప్పుకోని పోయి కూర్చున్నది అయితే కాదు కదా. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని గౌరవించాలి, ప్రజల తీర్పును గౌరవించాలి, గెలిచిన వారిని ఆ సీట్ లో కూర్చుండబెట్టాల్సిందే. లేదు మేము ఒప్పుకోమని పోయి మేము కూర్చున్నది అయితే కాదు కదా. ఒక తీర్పును గౌరవించు. అలాగైతే 2019లో జగన్ గారు ఎట్లా కూర్చుంటారు? ఆ తీర్పును గౌరవించాము, ఆ తీర్పు ప్రజల యొక్క తీర్పు కట్టుబడి ఉన్నాం కాబట్టే కదా. దానికి లేదు, కానీ మా కాన్ఫిడెన్స్ విజయ్ గారు సమయం మించిపోతుంది. ఫైనల్ వర్డ్స్, కంక్లూడింగ్ రిమార్క్స్ విజయ్ గారు. సరే, వారికి ఉన్న ఆత్మవిశ్వాసం తరహాలోనే మరింత క్షేత్రస్థాయిలో మాకున్నటువంటి దీన్ని బట్టి మేము క్లియర్గా మేము మంచి చేస్తేనే ఓటేయమన్న దాన్ని బట్టి మహిళలు ఎక్కువ సంఖ్యలో వచ్చి, వృద్ధులు పేదవాళ్ళు వచ్చి ఓటింగ్ జరిగింది. అది పాజిటివ్ ఓటింగ్ అని నమ్ముతూ మా ఆత్మవిశ్వాసాన్ని మేము కనబరుస్తూ ఉన్నాం. ఎవరిని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. రేపు ఉదయం 12 గంటల్లో తేలనున్న నేపథ్యంలో వైసీపీ ఏ రకమైన బెరుకు కానీ ఇది కానీ లేదు. సీట్లు తగ్గవచ్చేనేమో అధికారం వైసీపీది మాత్రమని బలంగా నమ్ముతా ఉన్నాం.
బాజీ గారు పదే పదే సైలెంట్ ఓటింగ్ మీద రెండు పార్టీలు కూడా కుస్తీలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ సైలెంట్ ఓటింగ్ ఎటు పడింది అనేది మాత్రం రేపు తెలిసే అవకాశం రేపు ఖచ్చితంగా తెలిసిపోద్ది. అవునా? ఖచ్చితంగా అండి. రేపే రాష్ట్రం యొక్క భవిష్యత్తు కూడా రేపు తెలుస్తుంది. మరి రాబోయే 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం ఎటువైపు తీసుకెళ్తారు పరిపాలించే వాళ్ళు అనేది కూడా రేపు టుమారో విల్ బి ది బిగ్ డే. సో మనం అందరం కూడా మంచి రిజల్ట్ రావాలని, రాష్ట్రం బాగుండాలని ఆకాంక్షిద్దాం. తప్పకుండా మరి ఎవరు గెలిచినా కానీ ఎవరు ఓడినా మరి ఈ రాష్ట్రం యొక్క సంక్షేమాన్ని, ప్రజల యొక్క అభివృద్ధిని, ఎందుకంటే విడిపోయిన రాష్ట్రం విభజించబడి 10 ఏళ్ళైనా కానీ అతిగతి లేకుండా ఉన్న పరిస్థితుల్లో, రాజధాని కూడా లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి వచ్చే పాలకులన్నా కానీ ఒక మంచి షేప్ని ఇస్తారని, మరి యువత యొక్క భవిష్యత్తుని మరి ఒక ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో పరిపాలన సాగిస్తారని ఆశిద్దాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ బాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అనపరెడ్డి విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ జనార్దన్ రావు గారు టీడీపీ నుంచి. రైట్, ఇది ఇవాటి ది గ్రేట్ డిబేట్. నిజంగానే గెస్ట్లు అన్నట్టుగానే ఖచ్చితంగా రేపు 10 గంటల లోపునే ట్రెండ్స్ బయటకు వస్తాయి. మధ్యాహ్నం 1 గంటల లోపల స్పష్టం ఏ పార్టీ, ఏ కూటమికి జనం అవకాశం ఇచ్చారా, లేదంటే అధికార వైసీపీకి మరోసారి అవకాశం ఇచ్చారా అనే విషయం అయితే స్పష్టంగా షార్ట్గా తేలిపోతుంది. నిజంగానే రేపు పెద్ద బిగ్ డేనే. తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటుగా పర్టికులర్గా దేశం మొత్తం జరుగుతున్నటువంటి ఎన్నికల వస్తున్న ఫలితాలు వేరు. పర్టికులర్గా ఇక్కడ ఏపీలో జరగబోతున్నటువంటి రాబోతున్న ఫలితాలు పర్టికులర్గా చాలా అంటే చాలా యాంగ్జైటీకి, ఇంట్రెస్టింగ్, అందరూ కూడా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు తేలిపోద్ది ఖచ్చితంగానే. ఆ పార్టీలు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైం కౌంటింగ్ తర్వాత జనరల్గా అనుకోని ఫలితాలు రాకపోతున్నా, లేదంటే ఊహించిన ఫలితాలు ఎవరికైనా వచ్చినా సరే కొంచెం అల్లర్ల వ్యవహారం కొంతమంది అదుపు తెప్పి ఓవర్ రియాక్ట్ అయిపోయి కొన్ని చేసే పరిస్థితులు కూడా, సంఘటనలు కూడా కొన్ని చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అటువంటి పరిస్థితుల్లోనైతే ఖచ్చితంగా ఒప్పుకునేది లేదు, చాలా కఠినమైన శిక్షలు ఉంటాయని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం మరి రేపు ఎవరికి ఏ ప్రభుత్వం అధికారులు రాబోతుంది, ఏ ప్రభుత్వం అధికారం చేపట్టబోతుంది, ఎవరికి జనాలు చేకొట్టారు, ఎవరిని చీకొట్టారు అనేది రేపటితో తెలుస్తుంది. ఇది వాళ్ళ గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.